కౌశికి సుధాకర్తో ఇలా అంటుంటుంది, బాబాయ్ నా కేస్ని జేడీకేడి టేకప్ చేశారంట, ఇంకా నాకే చింత లేదు, నేను ఖచ్చితంగా నిర్దోషిగా బయటికి వస్తాను బాబాయ్ అని ప్రౌడ్గా కౌశికి చెప్తుండగా వైజయంతి నిషిక ఆ విషయం అంతా విని మూతి తిప్పుకుంటారు. కౌశికి ఈ కేసు నుండి ఎక్కడ బయటపడిపోతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. మరోవైపు జేడీకేడి ఇద్దరు కౌశికి అరెస్ట్ అయిన అమ్మాయి మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒక అతని దగ్గరికి వెళ్ళి గౌతమ్ నిన్నిలా విచారించాలి అనగానే వాళ్ళిద్దరిని నెట్టేస్తూ పారిపోతూ ఉంటాడు గౌతమ్. కేడి వెంబడిస్తూ ఉంటాడు. ఇక గౌతమ్కి ఎదురుగా ఒక వ్యాన్ వస్తుంది, చూసుకోకుండా గుద్దేస్తాడు. దాంతో స్పాట్ డెడ్ అయిపోతాడు ఆ వ్యక్తి. జేడీకేడి కంగారు పడుతూ ఉంటారు. మరోవైపు కౌశికి ఇంట్లో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. కౌశికి గారు మర్డర్ కేసులో అరెస్ట్ అయితే కౌశికి గారిని కాపాడడానికి జేడీకేడి ఇద్దరు ఒక అమాయక వ్యక్తిని ఈ కేసులో ఇరికించాలని చూశారు. అది తట్టుకోలేక అతను యాక్సిడెంట్లో కావాలనే చనిపోయాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆ జేడీకేడీలకి ఎటువంటి శిక్ష వేస్తుందో చూద్దాం అని బ్రేకింగ్ న్యూస్ ప్లే అవుతుండగా సుధాకర్ కౌశికి షాక్ అవ్వగా నిషి దెబ్బి పొడుస్తూ ఉంటుంది. చూసారా, మీరేమో మిమ్మల్ని ఆ జేడీకేడి కేసు నుండి బయటికి తీసేస్తారు, మిమ్మల్ని కాపాడతారని మీరు కలలు కంటుంటే వాళ్ళే ఒక కేసులో ఇరుక్కున్నారు అని నిషిక అంటూ ఉండగా ఆ కేసు నుండి వాళ్ళు బయటపడేది ఎప్పుడు, నిన్ను కాపాడేది ఎప్పుడు అమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది. జేడీకేడీల పైన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుందా, వాళ్ళు ఎలా బయటపడతారు, కౌశికిని మర్డర్ కేసు నుండి ఎలా బయటపడేస్తారు, రానున్న ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.